హాయ్, మీ మనసు బాలేదా? ఎందుకు? మా ఇంట్లో అన్ని సమస్యలే, ఏ పని మొదలుపెట్టినా అపజయమే, ఏది చేసినా మాకు సక్సెస్ లేదు, అన్ని ఆటంకాలే, ఆరోగ్యం కూడా బావుంటలేదు ఈ మధ్య అని చెప్పేసి పండితుల దగ్గరికెళ్ళి, గుడికెళ్ళి మీరు గనక పండితులను అడిగితే పండితులు ఏదైనా ఒక మంత్రాన్ని మనోజవం, మారుతతుల్య వేగం ఇలాంటివి గానీ, ఓం భూర్భువస్సః గానీ, ఓం త్రయంబకం యజామహే ఇలాంటివి ఏ మంత్రాన్నైనా 108 సార్లు జపం చెయ్యమంటారు. మరి 108 సార్లు జపం చేయడం వల్ల స్పిరిచువల్‌గా మన మనసు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండి, మంచి క్రియేటివిటీతోని, మంచి ఆలోచనలొచ్చేసి, మనం హ్యాపీగా ఉంటామని స్పిరిచువల్‌గా అనుకుంటాం. కానీ దీనికి ఆరోగ్యపరమైన రీజన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే, మన మెదడు అనేది 108 నరాలతోని నిర్మితమై ఉంటది. అంటే తయారు చేయబడి ఉంటది. ఆ 108 ముఖ్యమైన నరాలు గనక పర్ఫెక్ట్‌గా ఉంటే, మన బాడీ పర్ఫెక్ట్‌గా ఉండి, మనం చేసే పనులలో తప్పకుండా సక్సెస్ అనేది ఉంటది. అందుకే మనము ఒక్కోసారి చదివినప్పుడు ఒక్కో నరం యాక్టివేట్ అయితా ఉంటది. 108 సార్లు చదివినప్పుడు 108 నరాలు యాక్టివేట్ అయిపోయి మన బ్రెయిన్ పర్ఫెక్ట్ ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్ యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు మన ఆరోగ్యం కూడా పర్ఫెక్ట్‌గా ఉండి మనం ఏది చేసినా సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా ఉంటది కాబట్టి 108 సార్లు తప్పకుండా జపం చేయమంటారు. ఇలాంటి ఇన్నోవేటివ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, ఆరోగ్యపరమైన టిప్స్ కోసం, స్పిరిచువల్ టిప్స్ కోసం నా ఛానల్ రమాదేవి కటుకుర్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?